హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ కన్నప్ప. ఇప్పుడే కన్నప్ప ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే స్పెషల్లీ ఆ విజువల్స్ అండి. విజువల్స్ వాళ్ళు చెప్పినట్టుగా న్యాచురల్ లొకేషన్స్‌తో తీయడం వల్లనో, బెటర్ టెక్నీషియన్స్‌ని యూజ్ చేయడం వల్లనో తెలీదు కానీ విజువల్స్ మాత్రం చాలా ప్రామిసింగ్‌గా అనిపించినాయి. నెక్స్ట్ థింగ్ వి షుడ్ టాక్ అబౌట్ ఈస్ హౌ దే కట్ ద ట్రైలర్. ట్రైలర్ కటింగ్ చాలా బాగుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఉన్న చేంజెస్ కూడా ఫస్ట్‌లో అందరు యాక్టర్స్‌ని రివీల్ చేసి స్టోరీ స్ గురించి చెప్తున్న టైంలో ఒక టైప్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. కానీ యాస్ సూన్ యాస్ ప్రభాస్ కమ్స్ ఇన్, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా డిఫరెంట్‌గా మారిపోతది. అండ్ విచ్ ఈస్ ఆల్సో గుడ్ అండ్ ఇట్ సూటెడ్ ద ట్రైలర్. నెక్స్ట్ థింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. పర్ఫార్మెన్సెస్ గురించి చూస్తే వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్‌కి వాళ్ళు తీసుకున్న రోల్స్‌కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కరెక్ట్‌గా సెట్ అయిందని అనిపించింది నాకైతే. విష్ణుగా చాలా బాగా కనిపించారు. ఆయన అపియరెన్సెస్ గానీ, యాక్షన్ సీన్స్‌లో చేసిన పర్ఫార్మెన్స్ గానీ, అంతా కరెక్ట్‌గా ఉందని అనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఆబ్వియస్‌లీ ప్రభాస్ అండి. ప్రభాస్ ఈస్ ద మెయిన్ రీజన్ అకార్డింగ్ టు మీ. ప్రభాస్ ఈస్ గోయింగ్ టు ద మెయిన్ రీజన్ అకార్డింగ్ టు మీ ఫర్ ద ఓపెనింగ్స్ అండి. ట్రైలర్ చూస్తే ఈ మ్యూజిక్‌కి, ఈ విజువల్స్, ఆ స్టార్ కాస్ట్‌కి మనకు చూస్తే ప్రభాస్ గారున్నారు, విష్ణు గారున్నారు, మోహన్ బాబు గారున్నారు, ఇంకా అక్షయ్ కుమార్ గారున్నారు, కాజల్ ఉంది. ఇలా చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే మాత్రం ఓపెనింగ్స్ చాలా మంచిగా ఉంటాయి అని మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇంకా దాని తర్వాత మూవీ ఎలా ఉంది, దాని ట్రీట్మెంట్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఫర్దర్‌గా మూవీ పర్ఫార్మెన్స్ ఉంటుందని అనుకుంటున్నా. ఇన్ విచ్ కేస్ కన్నప్ప సీమ్స్ ప్రామిసింగ్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ థియేటర్స్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.